సో బిట్ ఒకసారి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ 0 to 2 2e⁻2x dx equal to integration of 0 to a e⁻x dx. Then find the value of a. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x మనకు e⁻2x/2 అని తెలుసు కదా. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే 2 into e⁻2x/2 లిమిట్స్ ఇక్కడ 0 to 2 అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ 0 2 ఈక్వల్ టు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x అని తెలుసు కదా. సో e⁻x లిమిట్స్ వచ్చేసి అప్పర్ లిమిట్ a లోయర్ లిమిట్ 0. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసేస్తే e⁻2 2 4 అంటే e⁻4 మైనస్ ఇక్కడ x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేసేస్తే e⁻0 e⁻4 మైనస్ e⁻0 ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ చేసేస్తే e⁻x ప్లేస్ లో ఏ రాసేస్తే e⁻a మైనస్ e⁻0. సో ఆన్ బోత్ సైడ్స్ e⁻0 క్యాన్సిలేషన్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకున్నట్లయితే a ఈక్వల్ టు 4.